హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ కోడర్. సో ఈ వీడియోలో టైప్ కాస్టింగ్ ఇన్ పైథాన్ చూస్తాం. టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ one data type to another data type. ఓకే, లాస్ట్ వీడియోలో డేటా టైప్స్ అంటే ఏం చూసాం. ఈ వీడియోలో ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తాం. యాక్చువల్గా టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, కన్వర్షన్స్ ఉంటుంది. టూ టైప్స్. వన్ ఈజ్ implicit conversion, అంటే పైథాన్ itself converts one type to the another type. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి explicit conversion, where user or you have to convert one type to another using type function. Okay, using type function we can convert one type to another type. Okay, so we'll see with some examples. For example, let's say a is equal to Ravi. సో దీన్ని మనం చూస్తేనే చెప్పేయచ్చు ఇది స్ట్రింగ్ అనేసి. ఎలాగ స్ట్రింగ్స్ అన్నీ మనం ఇన్సైడ్ డబుల్ కోట్స్ ఇస్తాం కదా. సో ఈ టైప్ ఏందో చెక్ చేయడానికి మనం ఇక్కడ తప్పు చెప్పాను. యూ హ్యావ్ టు కన్వర్ట్ వన్ టైప్ టు అనదర్ టైప్ యూజింగ్ టైప్ ఫంక్షన్ కాదు. టైప్ ఫంక్షన్ యూజింగ్ టైప్ ఫంక్షన్ విల్ కమ్ టు నో విచ్ టైప్ ఆఫ్ డేటా. అంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనము ఆ పర్టికులర్ వేరియబుల్ ఏ టైప్ మనకు తెలుస్తుంది. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. ప్రింట్ ఏ. సో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు రవి అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, రవి అనే అవుట్పుట్ వచ్చింది. మనకు రవి అనేది ఏ టైప్ మనకు తెలియాలి అంటే జస్ట్ ఇన్సైడ్ టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చి రన్ చేసామంటే ఇప్పుడు ఏ అనే వేరియబుల్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంది? పైథాన్ ఇట్ సెల్ఫ్ కన్వర్ట్స్ వన్ టైప్ టు ద అనదర్. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సో 1 2 3 నౌ బిలాంగ్స్ టు ఇంటిజర్ టైప్. ఓకే, ఇంట్ అంటే ఏంటి అంటే ఇంటిజర్. b ఈజ్ ఈక్వల్ టు 25.5. ఓకే, ఇప్పుడు b టైప్ ఏందో చూద్దాం. సో మనకు దీని ముందు టెక్స్ట్ రావాలంటే మనం డబుల్ కోట్స్లో b వేరియబుల్ టైప్ అని ఇస్తున్నా, డబుల్ కోట్స్లో కామా అని ఇచ్చి ఇది ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో b వేరియబుల్ టైప్ క్లాస్ ఈజ్ ఫ్లోట్. సో b వచ్చేసి ఫ్లోట్, అది ఏ వచ్చేసి ఇంట్. ఏ వేరియబుల్ టైప్. ఓకే, నా ఇప్పుడు ఏమైంది? ఏ వేరియబుల్ యొక్క టైపు ఇంటిజరు, బి వేరియబుల్ యొక్క టైపు ఫ్లోట్. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఎగ్జాంపుల్ కామా ఇప్పుడు ఏమి ఇస్తానంటే ఏ ప్లస్ బి ఇస్తాను. టైప్ ఏ ప్లస్ బి. ఓకే,
ఇప్పుడు దీన్ని రన్ చేస్తుంది. చూడండి, ఏ వేరియబుల్ యొక్క టైప్ ఏమో ఇంటిజరు, బి వేరియబుల్ టైప్ ఏమో ఫ్లోటు. మన అవుట్పుట్ ఏమొచ్చింది? సమ్ చేసినప్పుడు ఏ ప్లస్ బి ఫ్లోట్ వచ్చింది. అంటే పైథాన్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది ఫ్లోట్కి. సో ఒకటేమో ఫ్లోట్ ఇంటిజరు, ఒకటేమో ఫ్లోటు. సో ఈ రెండు సమ్ చేసినప్పుడు ట్యాబ్లు ఆటోమేటిక్గా దాన్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేసేసింది అనమాట. సో దీన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో మనం డబుల్ కోట్స్లో ఇచ్చామనుకోండి 1 2 3 అనేసి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏ స్ట్రింగ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సి టైప్ ఎర్రర్ కెనాట్ ఓన్లీ కంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఫ్లోట్. సో స్ట్రింగ్ని ఫ్లోట్ని కంకాటినేట్ చేయలేక, అంటే సమ్ చేయలేం కదా. ప్లస్ అంటే కంకాటినేట్, అంటే ఈ రెండు కంకాటినేట్ అవ్వదు. మనం ఏం చేయాలి, దానికి ఏ యొక్క డేటా టైప్ని మనం మార్చాలి. సో ఏ యొక్క డేటా టైప్ మార్చాలి అంటే మనం స్ట్రింగ్ ఐఎన్టీ అని యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏముందర, సో ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తాను. సో సారీ, ఇవన్నీ కామెంట్ చేయాలి మనం. ఓకే, ఈ లైన్ కామెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏ యొక్క క్లాస్ ఏంటి, స్ట్రింగ్. ఓకే, దాన్ని మనం ఏం చేయాలి, ఈ రెండు సమ్ చేయాలంటే దాన్ని ఇంటిజర్గా కన్వర్ట్ చేయాలి, ఎక్స్ప్రెట్గా అంటే మనం కన్వర్ట్ చేయాలి. ఎలాగా, సో జస్ట్ ఇంట్ అని యాడ్ చేసామనుకోండి, ఇంట్ బిఫోర్ ఏ. ఇప్పుడు చూడండి, ఏ వేరియబుల్ యొక్క టైప్ ఏమొస్తుందో ఇంటిజర్ అని వస్తుంది. సో దీన్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏ వేరియబుల్ టైప్ ఈజ్ ఇంట్ అని వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం సమ్ చేయొచ్చు. స్టిల్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం దీంట్లో ఇంకా కన్వర్ట్ చేయలేదు. ఓకే, సో ఇంటీజర్ ఆఫ్ ఏని మనం ఎక్స్ప్లిసిట్గా దాని టైప్ని స్ట్రింగ్ నుంచి ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ ఆఫ్ ఫ్లోట్ ఈస్, సో దీని టైప్ అని తీసేసాం, ఫ్లోట్ వచ్చింది. దీన్ని తీసేస్తే మనకు అవుట్పుట్ వాల్యూ వస్తుంది, 148.5 ఈజ్ ద అవుట్పుట్. సో ఇది టైప్ కాస్టింగ్. మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను. టైప్ కాస్టింగ్ ఇన్ నథింగ్ బట్ చేంజింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. So we have two types of typecasting: implicit conversion, explicit conversion. Implicit conversion ante Python itself converts one type to the another type. Explicit conversion ante you have to convert one type to the another type. So type function use చేసి we will come to know which type of data it is. Okay. అలాగే ఫర్ సపోజ్ టూ స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయాలనుకోండి. అప్పుడు మీరు దీన్ని ఈ ఇంటీజర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ str అని ఇస్తే ఇంటీజర్ వాల్యూ స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తాం. ఓకే, ఫ్లోట్ టైప్ ఉంది కదా బి. సో దీన్ని కామెంట్ చేద్దాం. ఓకే, ఇంటీజర్ క్లాస్ ఏ వేరియబుల్ ఫస్ట్ బిలాంగ్స్ టు, ఇక్కడ దీన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసాం కాబట్టి ఏ అనేది క్లాస్ ఇంటీజర్, బిఏ వేరియబుల్ స్ట్రింగ్గా కన్వర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కంకాటినేట్ చేయొచ్చు. అంటే టూ స్ట్రింగ్స్ కంకాటినేట్ చేయాలంటే ప్లస్ వాడి కంకాటినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్
సో స్ట్రింగ్స్ మనం డబుల్ కోట్స్లో ఇస్తాం. లాస్ట్ నేమ్ అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 కంకాటినేట్ చేయాలనుకో, ప్రింట్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఓకే, దీన్ని రన్ చేస్తాను. ఓకే, 2 కంకాటినేట్ అయినాయి. సో దీని ముందు ఫుల్ నేమ్ అనే మెసేజ్ రావాలంటే డబుల్ కోట్స్లో ఫుల్ నేమ్ అని ఇచ్చి కామా ఇస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఉందనుకోండి, ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ద ఎంప్లాయీ ఐడి ఆఫ్ రవి. ఈ 2 మనం రవి పక్కన ఎంప్లాయీ ఐడి డిస్ప్లే చేయాలనుకోండి. సో రవి ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, ఎంప్లాయీ ఐడి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో కెనాట్ కంకాటినేట్ స్ట్రింగ్ అండ్ ఇంటిజర్. సో స్ట్రింగ్ని ఇంటిజర్ని కన్వర్ట్ చేయలేం, సమ్ చేయలేం కాబట్టి, కంకాటినేట్ చేయలేం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎంప్లాయీ ఐడిని, సో ఎంప్లాయీ ఐడి అనేది ఇక్కడ ఇంటిజర్గా ఉంది. సో దీన్ని మనం స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, str అని యాడ్ చేయాలి. str. సో ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, రవి 1001. సో ఇలాగా మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయొచ్చు.